ఎదిగిన స్థాయి గొప్పదై ఉండొచ్చు కానీ నడిచిన దారి మర్చిపోకూడదు. మీరు రాసుకున్న కథలు ఎన్ని ఉన్నా కాలం రాసే కథలే గెలుస్తాయి. రాసే కలం మీ చేతిలో ఉన్న భవిష్యత్తును మార్చే శక్తి కాలానికే ఉంది. కోపంగా ఉన్నప్పుడు కొద్దిసేపు మౌనంగా ఉండటం, అవతల వ్యక్తి బాధలో ఉన్నప్పుడు ఓదార్పునిచ్చే మాట మాట్లాడటం, ఈ రెండు అలవాట్లు ఉంటే జీవితంలో ఎవరిని కోల్పోరు. జనాలు అర్థం చేసుకోవటంలో వెనకుంటారు, అపార్థం చేసుకోవటంలో ముందుంటారు. ప్రతి మనిషి తనలో తాను ఒక యుద్ధం చేస్తూనే ఉంటాడు. అందుకే ప్రతి మౌనాన్ని అహంకారంగా అర్థం చేసుకోవద్దు. కొన్ని నిశ్శబ్దాల వెనుక చెప్పలేని బాధలుంటాయి. నిన్నటి అలసటను ఈ రోజుకు మోసుకురాకు. నిన్నేం జరిగిందో మార్చలేకపోవచ్చు కానీ ఈరోజు ఎలా ఉండాలో నువ్వు నిర్ణయించగలవు. ప్రతి ఉదయం జీవితం ఇచ్చే మరో అవకాశం. అత్యాశ లేని చోట ఆనందం ఉంటుంది. ఆరాటం లేని చోట ప్రశాంతత ఉంటుంది. ఓడిపోయిన రోజు ఏడ్చిన తప్పు లేదు కానీ మరుసటి రోజు నువ్వు నిలబడే తీరు ప్రపంచం ఉలిక్కిపడేలా ఉండాలి. మనశ్శాంతిని దూరం చేసే బంధం ఎంత గొప్పదైనా దాని నుంచి దూరంగా జరగటమే నీకు నువ్వు ఇచ్చుకునే అతిపెద్ద బహుమతి. ప్రతి చిరునవ్వు వెనుక ఒక కథ ఉంటుంది. ప్రతి మౌనం వెనుక ఒక బాధ ఉంటుంది. మీకు కనిపించేది వారి ముఖం మాత్రమే, వారి మనసు కాదు. కాలం మనుషులను మార్చదు, వాళ్ళ అసలు స్వభావాన్ని బయటపెడుతుంది. ఎవరినైనా గుడ్డిగా నమ్మితే చివరికి మిగిలేది కన్నీళ్లు మాత్రమే. మనుషుల నిజ స్వరూపం కాలమే చూపిస్తుంది. అతిగా నమ్మటం అంటే మిమ్మల్ని మీరు గాయపరుచుకోవటానికి వేరొకరికి ఆయుధం ఇవ్వటమే. ముఖం చూసి నమ్మే లోకంలో ముసుగు వెనక మనుషులను గుర్తించటం చాలా కష్టం. కాలం చాలా బలమైంది. ఎవరి అసలు రంగు ముసుగులు తీసి మరీ చూపిస్తుంది. అవసరం ఉన్నప్పుడు అమృతం కురిపించేవారే అవసరం తీరాక విషం చిమ్ముతారు. మనుషుల మాటలను కాదు, వాళ్ళ ప్రవర్తనను గమనించటానికి కాలమే సరైన సమాధానం చెప్పాలి. గుడ్డిగా నమ్మినందుకు కాలం నేర్పే పాఠం జీవితాంతం కన్నీళ్లు పెట్టిస్తూనే ఉంటుంది. అందరినీ నమ్మటం మంచితనం అనిపిస్తుంది కానీ ఆ నమ్మకమే మిమ్మల్ని ఒంటరిని చేస్తుంది. గాయం చేసిన మనసు కంటే నమ్మించి మోసం చేసిన మనిషే ఎక్కువ బాధను మిగులుస్తారు. మనుషుల నవ్వులను నమ్మకండి, ఎందుకంటే వెన్నుపోటు పొడిచేవారు కూడా ముఖం మీద నవ్వుతూనే వస్తారు. నిజం తెలుసుకోవటానికి ఎవరితోనూ గొడవ పడకండి, కాస్త ఓపికగా ఉండండి. కాలమే అందరి ముసుగులు తీసి చూపిస్తుంది. నమ్మకం అనేది పడే కన్నీటి బొట్టు లాంటిది. ఒక్కసారి కింద పడితే మళ్ళీ వెనక్కి తీసుకోలేవు. నీ వెనక మాట్లాడే వారిని చూసి బాధపడకు. నీ వెనక ఉన్నారంటేనే వాళ్ళు నీకంటే వెనకబడి ఉన్నారని అర్థం. నిన్ను మోసం చేసేవారిని చూసి ఏడవకు. నీ విలువ తెలుసుకోలేని ఒక అజ్ఞాన్ని కోల్పోయావని గర్వపడు. కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు. ఈరోజు నేను ఏడిపించిన వారు రేపు కాలం ఇచ్చే తీర్పుకి ఖచ్చితంగా తలవంచాల్సిందే. జీవితంలో నిన్ను ఒకరు నమ్మించి మోసం చేశారా? అయితే బాధపడటం ఆపే. ఎందుకంటే వాళ్ళు నిన్ను మోసం చేయలేదు, నీలో ఉన్న అతిపెద్ద బలహీనతైన గుడ్డి నమ్మకాన్ని చంపేశారు. ఈరోజు నీ కళ్ళల్లో వచ్చే ప్రతి కన్నీటి బుట్టు రేపు నువ్వు సాధించబోయే విజయానికి ఇంధనం కావాలి. కాలం అందరి ముసుగులు తీస్తుంది. నువ్వు మాత్రం నీ గమ్యం వైపు నడుస్తూనే ఉండాలి. ఎవరో నిన్ను ఒంటరిని చేశారని కృంగిపోకు. చీకటి పడితే నీ నీడ కూడా నిన్ను వదిలేస్తుంది. అలాంటిది వేరే వాళ్ళు నీతో ఉంటారని ఎలా అనుకుంటావు? మనుషుల నిజ స్వరూపం మారొచ్చు కానీ నీ కష్టం ఎప్పటికీ మారదు. నిన్ను నువ్వు నమ్ముకోవాలి. ఎందుకంటే ఈ ప్రపంచంలో నీకు నీకన్నా పెద్ద మోటివేషన్ ఇంకెవరూ లేరు. నమ్మించి మోసం చేసిన వారికి కాలమే సమాధానం చెబుతుంది. మోసం చేసిన వారు ఏడుస్తారు, నువ్వు గెలిచి చూపించు. ఈ కన్నీళ్లే నీ రేపటి విజయానికి పునాది.
మొక్కకు నీళ్ళు ఎక్కువైనా కుళ్ళిపోతుంది. మనుషులపై నమ్మకం ఎక్కువైనా జీవితం ముక్కలవుతుంది. తోటలో వికసించే పువ్వులైనా, మీ జీవితంలో వచ్చే మనుషులైనా వాటి అందం కొన్నాళ్లే, ఆ తర్వాత రాలిపోవలసిందే. ఎంతటి అందమైన పువ్వులైనా ముళ్ళ మధ్యే బ్రతకాలి. ఎంతటి మంచి మనసైనా ఈ కపట లోకంలోనే గెలవాలి. ప్రకృతిని చూస్తే ఒక నిజం అర్థమవుతుంది. ప్రతి పువ్వు ఒకరోజు రాలిపోతుందని తెలిసి కూడా ఉన్నంతకాలం నవ్వుతూ సువాసన వెదజల్లుతుంది. జీవితం కూడా అంతే. మనుషులు నమ్మించి మోసం చేసినప్పుడు, కాలం మీ నిజస్వరూపాన్ని చూపిస్తూ కన్నీళ్లు మిగిల్చినప్పుడు కృంగిపోకూడదు. తోటలో ఒక పువ్వు రాలిపోతే ఇంకో పువ్వు వికసించకుండా ఆగిపోదు కదా. మిమ్మల్ని వదిలేసిన వాళ్ళ కోసం మీ జీవితాన్ని ఆపేయకూడదు. కొత్తగా వికసించాలి, మరింత బలంగా బ్రతకాలి. మొక్కకు మొగ్గ తొడగటానికి, అది పువ్వుగా మారటానికి సమయం పడుతుంది. అలాగే జీవితంలో కూడా విజయం రాత్రికి రాత్రే రాదు. ఓపిక పట్టడం నేర్చుకోవాలి. నీ సమయం వచ్చినప్పుడు నీ జీవితం కూడా ఇలాగే అందంగా విచ్చుకుంటుంది. ధైర్యం కోల్పోవద్దు, నిరాశ చెందవద్దు. విశ్వాసంతో నిలబడేవారే నిజమైన ఉన్నతులు. జీవితంలో మిమ్మల్ని వెనక్కి లాగేది ప్రత్యర్థి కాదు, నేను చేయలేను అనే మీలోని ఒక ఆలోచనే. ఎప్పుడూ ఆలస్యంగా వచ్చే వ్యక్తి సమయాన్ని కోల్పోవటం కాదు, నెమ్మదిగా తనపై ఉన్న నమ్మకాన్ని కోల్పోతుంటాడు. జీవితం ఒక రైలు ప్రయాణం. ఎన్నో స్టేషన్లు వస్తాయి, ఎంతోమంది ఎక్కుతారు, దిగిపోతారు. కానీ నీ గమ్యాన్ని మాత్రం ఎప్పటికీ మర్చిపోవద్దు. టీలో ఎగపడితే టీని పారేస్తారు, నెయ్యిలో ఎగపడితే ఈగను తీసేస్తారు. అలాగే జీవితంలో కూడా లాభ నష్టాలను బట్టి కాదు, విలువలు సూత్రాలను బట్టి నిర్ణయాలు తీసుకుంటేనే మీ వ్యక్తిత్వం గొప్పదవుతుంది. సూర్యుడిని ఆదర్శంగా తీసుకోవాలి. ఉదయించినప్పుడు గర్వపడకూడదు, అస్తమించినప్పుడు భయపడకూడదు. పనులు కష్టంగా ఉన్నాయని మీరు వెనకడుగు వేయకూడదు. మీరు ధైర్యం చేయకపోవటమే వాటిని మరింత కష్టంగా అనిపించేలా చేస్తుంది. గాయం మనుషుల్ని మార్చేస్తుంది, కొందరిని బలహీనులుగా చేస్తుంది, కానీ నిన్ను ఒక బలమైన సింహంలా మారుస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన స్నేహ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.